సో ఈ రోజు బ్లాగ్ కొంచెం డిఫరెంట్ గా ఉండబోతుంది. సో హాయ్ గైస్, నాకు ఎక్స్ట్రా మైక్ ఇవ్వలేదు. అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడిందే. అంటే బేసిక్ గా ఏంటంటే ఒక కుండ అంటే ఈజీగా తినేస్తారు, ఎందుకంటే ఆల్రెడీ టైం అయిపోయింది, ఆకలేస్తుంది వీళ్ళు ముగ్గురికి. ఆహా, మెల్లగా పెళ్లి భోజనాల్లో మొదలు పెట్టారు. వివాహ భోజనంబు. సో ఫస్ట్ రౌండ్ మనం హండీ కండక్ట్ చేసాం అన్నమాట. సో హండీ రౌండ్ లో అయితే కనకబాబు ఇస్ ద విన్నర్ ఫర్ ద ఫస్ట్ రౌండ్. అయ్యో బాబాయ్, కనకబాబు గారిది అయిపోయేలా ఉంది. హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజు బ్లాగ్ కొంచెం డిఫరెంట్గా ఉండబోతుంది. బేసిక్గా మనం రెగ్యులర్ బ్లాగ్స్ చేస్తూ ఉంటాం, కానీ ఈ రోజు ఒక స్పెషల్ ఛాలెంజ్ ఉండబోతుంది. ఐ హోప్ మీ అందరికీ ఇది నచ్చుతుందని. అండ్ ఈ రోజు నేను ఎక్కడికి వచ్చేసానో ఫస్ట్ చెప్తాను. ఐ కేమ్ టు దక్షిణ్ గార్డెన్స్, మణికొండ. సో దక్షిణ్ గార్డెన్స్కి నేను వచ్చాను, బట్ ఎందుకు వచ్చావు మేఘ్నా అని మీకు క్వశ్చన్ వచ్చి ఉంటుంది. ఎందుకు వచ్చానో చెప్పేస్తాను. సో బేసికల్లీ ఈ రోజు ఒక ఫుడ్ ఛాలెంజ్ కండక్ట్ చేయబోతున్నాను. ఫుడ్ ఛాలెంజ్ అంటే మామూలు ఫుడ్ కాదమ్మా, మంచి బిర్యానీ, కుండ బిర్యానీ, ఈ ఫుడ్ ఛాలెంజ్ అనమాట. సో జనరలీ ఫుడ్ ఛాలెంజ్ అనగానే బాగా ఫుడీస్ అయితేనే ఎక్కువగా తింటారు. సో అలాంటి ఒక ముగ్గురు టాలెంటెడ్ ఫుడీస్ నేను పట్టుకొని వచ్చాను. సో వీళ్ళు మా దగ్గర వర్క్ చేసే కష్టజీవులు అనమాట. సో వాళ్ళకి జనరలీ బిర్యానీ అనేది చాలా రేర్గా తింటూ ఉంటారు కదా. సో వాళ్ళు ఇక్కడికి వచ్చి బిర్యానీ తింటే ఎలా ఫీల్ అవుతారు, అసలు ఆ ఛాలెంజ్లో విన్ అవుతారా లేదా, ఎలా ఫీల్ అవుతారు, ఇవన్నీ చూడాలంటే ఫుడ్ ఛాలెంజ్ కండక్ట్ చేయాలి కదా. సో ముగ్గురిని పిలిచాను, ముగ్గురు ఇక్కడికి రాబోతున్నారు. సో వచ్చి ఆ కుండ బిర్యానీలు, ఈ హండీ బిర్యానీలు ఫినిష్ చేస్తారు. మరి ఎవరు ఫస్ట్ ఫినిష్ చేస్తారో వాళ్ళే విన్నారు కదా. చూసేద్దామా? సో బ్లాగ్ స్టార్ట్ చేయాలంటే లోపలికి వెళ్ళిపోవాలి కాబట్టి లెట్స్ గో. హాయ్ గైస్, నాకు ఎక్స్ట్రా మైక్ ఇవ్వలేదు. అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడిందే. సో నా మైక్లోనే మాట్లాడుతుంది. సో ఇక్కడ 3 స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉన్నారు ఈరోజు బిర్యానీ ఎంజాయ్ చేయడానికి. సో ఫస్ట్ వాళ్ళ ఇంట్రడక్షన్ తీసుకుందాం. ఫస్ట్ హాయ్, నా పేరు వచ్చి సత్యబాబు. నా పేరు ఓకే. మా ఫస్ట్ కంటెస్టెంట్ సత్యబాబు అండ్ మా సెకండ్ కంటెస్టెంట్ అప్పారావు గారు. నెక్స్ట్ కనకబాబు. సో ఈ రోజు ముగ్గురు బిర్యానీ ఎంజాయ్ చేయబోతున్నారు. అంటే బేసిక్గా ఏంటంటే ఒక కుండ అంటే ఈజీగా తినేస్తారు, ఎందుకంటే ఆల్రెడీ టైం అయిపోయింది, ఆకలేస్తుంది వీళ్ళు ముగ్గురికి. కానీ ఒక కుండ కాకుండా ఒక కుండ ప్లస్ ఒక బిర్యానీ. సో ఎవరు ఫస్ట్ తింటారో చూద్దాము. సో రెడీయా ముగ్గురు? రెడీయా? ఎప్పుడెప్పుడు చెప్తారా, వెయిట్ చేస్తున్నారా, ఎప్పుడు స్టార్ట్ చెప్తారా? సో టైం బిగిన్స్ ఇన్ 3, 2, 1 స్టార్ట్. ఆహా, మెల్లగా పెళ్లి భోజనాల్లో మొదలు పెట్టారు. వివాహ భోజనంబు. సో ఈ ముగ్గురు ఫస్ట్ ఎవరు తింటారో వాళ్ళే విన్నర్ కాబట్టి చూద్దాం. అయిపోయినా ఉంది యాక్చువల్లీ బిర్యానీ. ఆయన బిర్యానీ ఛాలెంజ్ కాకుండా పెప్సీ ఛాలెంజ్ తీసుకున్నారు. పెప్సీ తాగేస్తాడు. బాగుందా? సూపర్. పాపం ఎన్నాళ్ళ బట్టి పస్తులు ఉన్నారు కదా.
అనిపిస్తుంది నాకు వీళ్ళు ఫుడ్ ఏంటి అన్నారు బట్టి పస్తులు ఉన్నారు అంటే ఫుడ్ తినలేదు అని తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు సన్నాసి అతవా విన్నాళ్ళు బట్టి ఫాస్టింగ్ చేస్తున్నారు ఫుడ్ ఛాలెంజ్ ఎస్ కానీ బిర్యానీ వన్స్ స్టార్ట్ చేశారంటే 2 వరకు అవ్వదు బట్ వాళ్ళు ఏంటంటే ముగ్గురు ఇంటర్లింక్డ్ అనమాట ముగ్గురు ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళు మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు నాకు టైం కూడా ఎంత అయిందో కూడా తెలియట్లేదు బట్ ఫస్ట్ ఎవరు కంప్లీట్ చేస్తారో వాళ్ళే వెళ్ళారు చూద్దాం సో ఫస్ట్ రౌండ్ మనం హండీ కండక్ట్ చేసాం అనమాట సో హండీ రౌండ్లో అయితే కనకబాబు ఇస్ ద విన్నర్ ఫర్ ద ఫస్ట్ రౌండ్ సో ఇప్పుడు సెకండ్ రౌండ్లోకి వెళ్ళాలంటే మనం కుండ స్టార్ట్ చేయాలి కుండ స్టార్ట్ చేయాలంటే ఇంకో ఇద్దరు కుండలు ఫినిష్ అవ్వాలి ఆ కుండ ఫినిష్ అవ్వాలంటే వాళ్ళిద్దరు ఎవరో ఒకరు ఫస్ట్ తినాలి కాబట్టి లెట్స్ సీ ఫస్ట్ రౌండ్ నెక్స్ట్ ఎవరు విన్ అవుతారు సెకండ్ విన్నర్ ఇస్ అప్పన్న సో 2 minutes టైం లిమిట్లో ఎవరు ఎక్కువ కుండ బిర్యానీ తింటారో వాళ్ళే విన్నర్ సో సెకండ్ రౌండ్ కోసం మా పార్టిసిపెంట్స్ రెడీ సో లెట్స్ స్టార్ట్ సో రెడీ ద టైమ్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో 2 minutesలో చూద్దాం ఎవరు ఫినిష్ చేస్తారు ఎక్కువ బిర్యానీ ఈరోజు అయ్యో బాబోయ్ కనకబాబు గారిది అయిపోయేలా ఉంది సో 2 minutes టైం లిమిట్లో ఇప్పుడు 1 minute అయిపోయింది ఇంకొక 1 minute లాస్ట్ 1 minute లాస్ట్ 20 seconds ఈసారి కనకబాబు గారిదే విన్నర్ అనుకుంటా 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 ఏ అయిపోయింది స్టాప్ అయిపోయింది సో థర్డ్ ఎంపైర్ గారు చెప్పండి ఎవరు విన్నారు ఆయన తినేస్తున్నారు ఆకలేసి ఇంకా ఎక్కువ ఏంటి ఇంకా అయిపోయింది టైం 2 minutes అయితే అయిపోయింది సో ఇప్పుడు ఎవరు విన్నర్ అనేది చూద్దాం సో ఇద్దరు ప్లేట్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి మేము 30 seconds ఎక్స్ట్రా ఇస్తున్నాం అనమాట ఈ 30 secondsలో ఎవరు ఫాస్ట్గా ఫినిష్ చేస్తారో వాళ్ళే విన్నర్ సో 30 seconds స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో 20 seconds to go. అయిపోయింది ఆల్మోస్ట్ లాస్ట్ 10 seconds దగ్గర ఉన్నారు 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 yay congratulations Kanakababu is the winner సో ఓకే కంటెస్టెంట్స్ ఎలా ఫీల్ అయ్యారో కనుక్కుందాం ఫస్ట్ విన్నర్ కనకబాబు గారు చెప్పండి ఎలా అనిపించింది ఎప్పుడైనా తిన్నారు ఇంత బిర్యానీ ఇప్పుడు ఇంత స్వీట్గా తినలేదు తిన్నాం కానీ ఇంత స్వీట్ ఎప్పుడు తినలేదు స్లోగా తింటారు బిర్యానీ అంటే ఇష్టమండి ఇప్పుడు మా ఫ్రెండ్ చెప్పాడు గారు మా తమ్ముడు బాగుంది అందరూ సూపర్ ఈ బిర్యానీ కూడా చాలా బాగుంది కానీ ఇంత స్వీట్గా ఎక్కడ తినలేదు మరి 1 minute 5 minutes అంటే కష్టం చాలా స్పీడ్ అండి ఎలా బాబాయ్ ఫాస్ట్ తినేసారు కదా మొత్తం చెయ్యాలి అని కొత్తలో ఫస్ట్ విన్నర్ అవ్వాలనుకున్నాను అయిపోయింది సెకండ్ కనీసం ఇతను అవుతాడా లేదా నేనన్నా జస్ట్ మిస్ కదా ఇది కూడా అంటే ఎక్కడ ఏంటంటే ఆగమన్నారు మీరు నేను మనీ చేసుకున్నాను అక్కడ అయిపోయాను కానీ చాలా పెప్సీ తాగేస్తున్నారు అది ఎలా చెయ్యాలని పట్టుదలతో ఏమన్నా చేయొచ్చు అని చెప్పి ప్రూవ్ చేశారు ఈరోజు సూపర్ చిన్నప్పటి నుంచి అండి కష్టపడి మేము పని చేసుకున్నాం ఇక్కడ తినాలని పట్టుదల తిన్నమాట సూపర్ సో అప్పారావు గారు మీకు ఎలా అనిపించింది మీరు జస్ట్ మిస్ లో పోయింది అంతే మిస్ అవ్వదంటే నా ఇంకా చూసేదండి అది నేను తింటున్నానా
అన్నట్టు ఆ ఆలోచించి focus లో మర్చిపోయాడు మొత్తం తింటూ ఈయన. సెకండ్ విన్నర్ ఇతనే. అంతే. బాగుంది చాలా బిర్యానీ స్పైసీ. మా సత్యబాబు చాలా తింటాడు అంటున్నాను నేను. ఆయన ఫస్ట్ అయిపోయాడు మొత్తం. వాళ్ళు ఏంటంటే డైలీ దగ్గర ఉంది బిర్యానీ అడిగి దగ్గర ఉన్నాడు కాబట్టి తింటున్నాడు. లేదండి ముందు ఫస్ట్ ఆడే మా బిర్యానీలో మా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్లో ఆడే ఎక్కువ తినేవాడు. అవునా? ఈ రోజు కొంచెం కెమెరాలు పెట్టేసరికి మొహమాట పడిపోయి తెలియదేమో. ఇంకోటి నేను సత్యబాబు నాకు రాలేదు, ఇతను వచ్చాడు. అతను మా ఫ్రెండ్. వాళ్ళైతే ముగ్గురులో విన్నర్ ఈడో ఆడు కూడా వేసాను, నాకు ఛాన్స్ ఇవ్వకపోను. ఓకే. ఇతను పాపం ట్రై చేయలేదు. సో మంచి ఫుడ్ వచ్చారు అయితే ఇవాళ. బాగా ఫుడ్ ఎంజాయ్ చేసారు ఈ రోజు. హ్యాపీ. చాలా బాగా చేయించారు. సూపర్. సూపర్. ఇలా ఉంటుంది అనుకోలేదు మేడం. మేము మామూలుగా ఏదో యాడ్కి వస్తామేమో అనుకున్నాం. మా ఊరు మామూలుగా తీసి బిర్యానీ తినాలి అంటుంటే నేను కనీసం ఎలా పోతే పోకూడదు విన్నర్ అన్న అవ్వాలని పట్టుదల చేశాను. సూపర్. ఎప్పుడైనా పిల్లలు వస్తాం. సూపర్. అరే తమ్ముడు ముందర చెప్పు. ముందుగా చెప్తే ఒక వారం రోజులు తినకుండా ఒకటేసారి తినేయచ్చు. ఒకరోజు మేడం. సూపర్. సో మరి విన్నర్ గిఫ్ట్ ఇద్దామా? సో విన్నర్ గారు కనకబాబు గారు రండి, అండ్ కంటెస్టెంట్స్ మిగతా ఇద్దరు కూడా రండి. సంజు, యూ ఆల్సో కమ్. సో అందరూ వచ్చారంటే మనం ప్రెజెంట్ చేద్దాము. సో ఈ రోజు బిర్యానీ ఛాలెంజ్ అండ్ కుండ బిర్యానీ ఛాలెంజ్లో విన్నర్ కనకబాబు గారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో బిర్యానీ ఛాలెంజ్ అంటే మాటలు అసలు మంచి కాంపిటీషన్ ఇచ్చారు మా సత్యబాబు అండ్ అప్పారావు. థ్యాంక్ యూ సో మచ్. సో వీళ్ళకి కూడా మా దగ్గర నుంచి చిన్న కాంప్లిమెంటరీస్. థ్యాంక్ యూ సో మచ్. సో అదనమాట ఈరోజు మా బిర్యానీ ఛాలెంజ్. సో బేసిక్గా బిర్యానీ ఛాలెంజ్ అయితే సూపర్గా జరిగింది. సో వీళ్ళు ముగ్గురు కూడా బాగా మాకు బాగా తెలిసిన పీపుల్ అండ్ చాలా ఫుడ్ని బాగా ఎంజాయ్ చేస్తారు కాబట్టి. సో ఇందులో కీలక పాత్ర పోషించిన మా సత్యబాబు వాళ్ళ అబ్బాయి ఉన్నాడు ఇక్కడే, నందు. దానందు మెయిన్ కారకుడు. అంటే ఎంతమందినైనా చుట్టుకొని వచ్చేస్తాడు అనమాట. అసలు ఇంట్లో ఉండడు. సలహా చెప్పాడు. అవును, వీళ్ళందరినీ గ్యాదర్ చేసి మొత్తం సెటప్ చేసింది మా నందువే. సో థ్యాంక్ యూ నందు. నెక్స్ట్ టైం ఫుడ్ ఛాలెంజ్లో కూడా నిన్ను ఇంక్లూడ్ చేస్తా పక్కా. సరే, థ్యాంక్ యూ సో మచ్ guys. Thank you so much for watching. Please like, share, subscribe to my channel. Bye bye.